ఫ్రెండ్స్, కొన్ని ఇంటర్వ్యూస్ ఎలాగుంటాయంటే ఫస్ట్ క్వశ్చన్కే ఆన్సర్ చెప్పేస్తే ఇంక ఈ జాబ్ నాదే అని అనుకుంటాం. సార్ ఏంటి సార్ అది? కానీ వెళ్తూ క్వశ్చన్స్ చాలా టఫ్గా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, డెలాయిట్ అనే కంపెనీలో ఈ క్వశ్చన్స్ అడిగారు. ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ నువ్వు ఎలా యాక్సెస్ చేస్తావని. సపోజ్ లొకేషన్ అండ్ రేటింగ్స్ మనకు కావాలి అంటే ఆబ్జెక్ట్స్లో మనం ఇలాగ యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డీస్ట్రక్చరింగ్ వాడి నువ్వు నేమ్ అండ్ స్క్రీన్స్ మాత్రం ఎలా యాక్సెస్ చేయగలవు అని. సో అప్పుడు ఏంటి, చాలా సింపుల్గా డీస్ట్రక్చరింగ్ చాలా రియాక్ట్ చేసి డెవలపర్స్కి తెలిసి ఉంటుంది కాబట్టి యాక్చువల్ కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఆ నేమ్ అండ్ స్క్రీన్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి అదే పేరు ఇచ్చి మీరు సినిమా డీటెయిల్స్ అని ఇచ్చేస్తారు. ఆటోమేటిక్గా ఆ వాల్యూస్ మనకు వస్తాయి అండ్ వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ స్క్రీన్స్ ఉన్నాయి కదా, దీంట్లో సబ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 మాత్రం ఎలా యాక్సెస్ చేయగలమని. ఇక్కడ చూడండి, ఇది 2 రకాలుగా యాక్సెస్ చేయొచ్చు. మొదటగా మనం ఏం చేయొచ్చు అంటే మనం స్క్రీన్ 1, స్క్రీన్ 2 సేమ్ ఇదే మెథడ్ ఎలాగుందో అలాగే తీసుకొని మనం సినిమా డీటెయిల్స్ డాట్ స్క్రీన్స్ అని పెట్టగానే చాలు మనకి ఆ వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇమేజ్, ఐమాక్స్ అండ్ గోల్డ్. సో ఇంకొక మెథడ్ ఏంటంటే రైట్ సైడ్లో ఇలాగ ఎలబరేట్ చేసే బదులు అంటే ఈ సినిమా డీటెయిల్స్ లాగే పెట్టుకోవాలనుకుంటే అప్పుడు సింపుల్గా మెయిన్ ఆబ్జెక్ట్ దాంట్లో ఉన్న సబ్ ఆబ్జెక్ట్ ఏం కావాలో ఇలా కర్లీ బ్రాకెట్స్లో వేసుకొని ఈ ఫుల్ ఆబ్జెక్ట్ మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా పికప్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ నార్మల్ ప్రింట్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.